ఒక విషయం అండి, ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అసలు ఫ్రాంక్స్ అస్సలు రాదు నాకు, కానీ ఎగ్జైట్గా ఉన్నాను ఇది చేయడానికి. నాకు ఎన్న నుంచో మా వారి పైన ఏదైనా ఫ్రాంక్ చేయాలంది, కానీ లీగల్లీ వెయిట్ చేస్తున్నట్టు విధంగానే ఈరోజు ఒకటైతే జరిగింది. అదే రీసెంట్ టైంలో ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వీడియో కూడా పెట్టాను మా అన్న వచ్చేటప్పుడు. ఆ విషయంగానే గోవాకి వెళ్ళాడు అనమాట మా వారు, ఫ్రెండ్స్తో మా ఊరి వాళ్ళతోనే వెళ్ళాడు. అక్కడ ఫోటోలు దిగినాయి, వాళ్ళు ఎడిటింగ్ చేసి పెట్టారని తను చెప్తున్నారు. నేను దాన్ని సీరియస్గా తీసుకొని యాక్టింగ్ అది ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళిపోతా అనేసి. అది ఇంకా ఎడిటింగ్ అంటున్నారు. ఒకవేళ అక్కడ ఉన్న అమ్మాయితో నిజంగా దిగారో తెలియదు. ఇంతకుముందు థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా వెరైటీగా దిగారు. నేనైతే అప్పుడు పెద్ద ఏం తీసుకోవాలి. అప్పుడు కూడా కొంచెం గొడవ ఏంది ఇలా దిగావేంది, అసలు ఎట్లా దిగాలనిపించింది అని అడిగాను. కానీ ఇప్పుడు అలానే దిగారు. అట్లా అంటే ఇంకా అక్కడ ఇంకా గందరగోళంగా ఉండలేదు, వేరే ఇంకా ఎలానో ఉండే ఫోటో. అప్పుడు తనే చూపించారు. ఇంకా అంత జెన్యూన్ ఉన్నప్పుడు మన వారు అక్కడ ఉన్న దిగారేమో, వీళ్ళు కూడా దిగారనుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు ఇంకా నాకు ఆ ఫోటోలో దిగలే అన్నారు. అసలు ఫోటోలు కూడా దిగినాయి, గోవాలో దిగినాయి, ఎక్కువ దిగలే, ఇంట్రెస్ట్ లేదు నాకు అని అన్నారు. అలాంటిది ఈ ఫోటో వచ్చింది, మీకు ఆ ఫోటో కూడా వేస్తాను చూద్దురు. ఇంకా దానిపైన నాకు లీగలీ వెయిట్ చేస్తున్నావు కదా ఫ్రాంక్ చేయాలని, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ వీరికి సూట్ అయ్యేలాగా అదైతే ఫోటో పెట్టారు కాబట్టి దాంట్పైనే నేను వీడియో ఇంకా అంటే ఫ్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మా పాపని తీసుకొని రెడీ అయ్యి తను వచ్చేలోపు సిద్ధంగా ఉండాలి. తీసుకొని మా పాపకైతే కొంచెం తినబెడతాను, ఇంకా వెళ్ళిపోతానని. కొంచెం యాక్టింగ్ చేస్తానా లేదా తెలియదు, ఎంతవరకు సక్సెస్ కనిపెట్టేస్తారా, గొడవ పడతారా, ఏడిసి ట్రై చేస్తా. మొత్తానికైతే ఫ్రాంక్ వీడియో ట్రై చేస్తా. ఎలా ఉంటుందో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, కానీ ఫ్రాంక్ అయితే సక్సెస్ అవుతుందా కాదా చూద్దాం. వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మా వారు వచ్చే వరకు వీడియో ఎక్కడ సెట్ చేసుకోవాలి, కెమెరా ఎక్కడ సెట్ చేసుకోవాలనేది చూస్తాను. ఆలోపు నేనైతే రెడీగా ఉండాలి. కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చినందుకు ఇదంతా ఎండల మొహమంతా పడిపోయింది. డల్గా ఇలానే ఉండాలి, కానీ చూద్దాం. రెడీ అవుతానా, ఇలానే ఉంటానా, తను వచ్చే వరకు. వచ్చేది చూస్తా, బయట నుంచి ఇక్కడ నుంచి కనిపిస్తాను నాకు. లేదంటే ఫోన్ చేస్తా, వస్తున్నారా కనుక్కొని దగ్గరికి వచ్చారు, ఏడున్నా ఫోన్ చేసి సీరియస్గా అక్కడ ఫోన్ సెట్ చేసి పెట్టాలి. అసలు కెమెరా ఎక్కడ సెట్ చేసుకోవాలో నాకైతే అర్థమవుతలేదు. ఇంకొక ఫోన్ ఉంటే సీక్రెట్గా పెట్టవచ్చు, ఒకటే ఫోన్ ఉంది కనిపెట్టేస్తారా వీడియో చేస్తున్నా అని లేదా అనేది చూద్దాం. బాయ్. ఎగ్జైటింగ్, నేను కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా. మా వారి ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నాది ఎట్లా కన్వే అవుతుంది, తనకు సీరియస్ అవుతుందా, వెళ్ళిపోతుందా, నార్మల్గా తీసుకుంటామా అనేది చూద్దాం. బాయ్. మా వారైతే వస్తున్నారు. వస్తుంటా డాడీ, చెప్పులు వేసుకో, బొద్దుగా తెచ్చుకోపో.
ఏడుకో రావే నువ్వు రావు చేయకు నువ్వు చెప్పులు వేసుకుందా షూస్ వేసుకుందా నడు నీ షూస్ తెచ్చుకోపో చెప్పులు వేసుకోడా షూస్ వేసుకో ఏదమ్మా కారా గట్టిగా పెట్టుకో బాయ్ పోందా బాయ్ చెప్పుడా బాయ్ పోతున్నామని చెప్పు బాయ్ పోతు బాని పోతుంది ఏడికి బే పోతుంది ఏడికమ్మా బాయ్ పోతున్నా ఏడికి బే ఏడికి బే వెళ్ళిపోతున్నాం ఇంకా గంట ఎట్లాంటి ఏని కోతావు నువ్వు ముద్దుగా అరే అవలమ్మ నాకు మంచి మాటలు రావు నీ అమ్మని ఇంటి సాగు జోకులు చేసి పెట్టాను బాబాయ్ ఇప్పుడు మనం గోవాలో పోయి ఎవరిదాన్ని ఆడవాళ్ళతో ఫోటోలు దిగినా నేను దిగినాను ఇది సీరియస్ మ్యాటర్ మా ఇంట్లోకి పెట్టిండి ఆ ఫోటోలు మా ఇంట్లోకి పెట్టిండి ఫోటోలు అవి సీరియస్ మ్యాటర్ అది మా ఇంట్లో ఫోన్కి పెట్టిండు ఈమె ఎడిటింగ్ చేసి మా ఇంట్లో ఫోన్కి పెట్టిండు ఏ మెటల్ అని తెలియదు ఏ ఫోటోలు అని అప్పనే అది వీడియో చేసి పుట్టి వీడియో I wait. Going to the time. 4. దమ్మకు నాకు జగన్ అరే పంచమాల నేనేమన్నా అదేమన్నా చాలా సేపు గొడవ అంతా అయింది మా పాప వీడియో కట్ చేసింది. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగితే చేసేయండి వీడియోస్ గురించి లైక్